నమస్తే పీసీడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బైడెన్ క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యంపై ట్రంప్ ప్రశ్నలు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమన్న ట్రంప్. పెరుగుతున్న కరోనా కేసులతో భారత్లో ఆందోళన. నిన్నటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కేసులు. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. అధికారుల గుండెల్లో గుబులు. నిరుపేదలకు ఇంటి జాగా ఇవ్వలేం. మరో హామీపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెన్షనర్ జీతాలు తగ్గించే సాంప్రదాయానికి కాంగ్రెస్ తెరలేపింది. మినీ అంగన్వాడీ కార్యకర్తలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా గుర్తించాలన్న హరీష్ రావు. కాళేశ్వరం దర్యాప్తులో మలుపు. మాజీ సీఎం కేసీఆర్ విచారణకు రంగం సిద్ధం. డీటెయిల్స్ చూస్తే అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్ సోకినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. అయితే ఈ రోగ నిర్ధారణ విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. బైడెన్ ఆరోగ్యం గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు ఆయన కార్యాలయం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. గ్లేసన్ స్కోరింగ్ విధానంలో ఆయన క్యాన్సర్ తీవ్రతను అంచనా వేయగా స్కోర్ 9గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ స్కోర్ క్యాన్సర్ వేగంగా వ్యాపించే అవకాశాన్ని సూచిస్తుంది. పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బైడెన్ కు క్యాన్సర్ సోకిందన్న విషయం ఎన్ని రోజుల తర్వాత తెలియడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్లీసన్ స్కోర్ 9కి చేరుకోవడానికి చాలా సమయం పడుతోంది. గతంలో ఇదే వైద్యుడు బైడెన్ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పాడు. ఇది కేవలం రాజకీయ అంశం కాదు, మన దేశ భద్రతకు సంబంధించిన విషయం. క్యాన్సర్ విషయాన్ని ఎప్పటి వరకు కూడా ఎందుకు బయటకు వెల్లడించలేదు? ప్రజలకు దీని గురించి పూర్తి వాస్తవాలు తెలియాలి. కొందరు నిజాలు చెప్పడం లేదు. ఇది మరో పెద్ద సమస్యగా మారుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ పై డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తీవ్ర విమర్శలు చేశారు. జిల్ బైడెన్ ఒక నకిలీ వైద్యురాలు అంటూ ఆయన ఆరోపించారు. డాక్టర్ అయినప్పటికీ తన భర్తలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించలేకపోవడంపై ఆయన ఎక్స్ ట్విట్టర్ వేదికగా తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారికంగా గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండడం గమనార్హం. ప్రస్తుతం మన దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అయితే హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్ విజృంభణకు LF7NB1 8 అనే కరోనా వేరియంట్లు కారణమని నిపుణులు తెచ్చారు. ఈ రెండు వేరియంట్లు కూడా JN1 అనే మరో కొత్త వేరియంట్ నుంచి ఉద్భవించినవే కావడం గమనార్హం. ఒమిక్రాన్ BA.2.86 వేరియంట్ ను JN1 వేరియంట్ పుట్టుకొచ్చింది. దీని తొలిసారిగా 2023 ఆగస్టు నెలలో గుర్తించారు. గతంలో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే 1-2 అదనపు జన్యు ఉత్పరివర్తనాల మ్యుటేషన్ల కారణంగా ఈ వేరియంట్కు వేగంగా వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని సులభంగా ఛేదించే ఇన్ఫెక్షన్ కలుగజేస్తుంది. BA.2.86 వేరియంట్తో పోల్చినప్పుడు JN1లో ఒక మ్యుటేషన్ అదనంగా ఉంది. ఈ మార్పు వేరియంట్లోని స్పైక్ ప్రోటీన్లలో స్వల్ప మార్పులకు కారణమవుతుంది. ఫలితంగా ఇది రోగనిరోధక శక్తి కంచెను దాటుకుని ఇన్స్పెక్ట్ చేయగలుగుతోంది అని యెల్ యూనివర్సిటీ పరిశోధకులు వివరించారు. JN1 వేరియంట్ సోకిన వారిలో సాధారణంగా పొడి దగ్గు, రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కు దిబ్బడ, తీవ్రమైన అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ వేరియంట్ బారిన పడిన కొందరిలో డయేరియా విరేచనాలు కూడా ఎక్కువ కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం భారత్లో పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్
నేతృత్వంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం జరిగింది. సమావేశంలో వెల్లడైన వివరాల ప్రకారం నమోదవుతున్న కేసులు వ్యాధి లక్షణాలు చాలా వరకు ఓ మోస్తరుగానే ఉన్నాయని, బాధితులు ఆసుపత్రిలో చేర్పించాల్సిన తీవ్రత లేని విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుతున్న రేషన్, దీపం, ఏపీఎస్ఆర్టీసీ పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఎంఓ కార్యదర్శులతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజా సేవల విషయంలో పూర్తిస్థాయి సంతృప్తి కనిపించారని సీఎం అన్నారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని, అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని సీఎం అన్నారు. దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం అన్నారు. లబ్ధిదారులు తమకు కావలసినప్పుడు దీపం పథకం కింద సిలిండర్ పొందవచ్చు. అయితే వారికి 3 సిలిండర్లకు ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తుందన్నారు. రేషన్ సరుకుల పంపిణీపై అభిప్రాయాలు పరిశీలిస్తే, మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా అని ప్రశ్నించగా 74% మంది అవునని, వాటి నాణ్యత ఎలా ఉంది అంటే బాగుందని 76% మంది చెప్పారన్నారు. రేషన్ పంపిణీలో నాణ్యతపై ప్రజల సంతృప్తిలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. అదేవిధంగా గ్యాస్ డెలివరీ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అనే అంశంలో 62% మంది లేదని, పలు చోట్ల ఈ విషయంలో సమస్య ఉందని చెప్పారన్నారు. ఆర్టీసీ సేవల విషయంలో ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో సంతృప్తి వ్యక్తం కాలేదని, ఈ విషయంలో అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు. బస్టాండ్లో త్రాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ విషయంలో ప్రయాణికుల నుంచి అసంతృప్తి వస్తోందని, దీన్ని సరిచేసుకోవాలని సీఎం సూచించారు. త్రాగునీటిపై 44%, టాయిలెట్లపై 55% మంది సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఇక పంచాయతీ సేవల విషయానికి వచ్చేసరికి ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతోందా అనే ప్రశ్నకు 60% మంది అవునని చెప్పారని, గతంలో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైందని సీఎం అన్నారు. రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు తడి చెత్త నిర్వహణ బాధ్యత అప్పగించి కంపోస్టు తయారీ చేపడతామని సీఎం తెలిపారు. ప్రభుత్వ సేవల్లో డేటా అనలిస్టిక్స్ కీలకమని సీఎం అన్నారు. డేటా ఆధారంగా ఆయా ప్రభుత్వ శాఖలు తమ పనితీరును క్షేత్రస్థాయి నుంచి పరిశీలించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను సమర్థవంతంగా విశ్లేషిస్తే ప్రభుత్వ మార్పుల్లో అనూహ్య మార్పులు తేవచ్చన్నారు. ఒక ప్రభుత్వ పథకం లేదా కార్యక్రమంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న సందర్భంలో వాటిని కారణాలను తెలుసుకుని దానికి అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు పనిచేయాలన్నారు. ప్రతి శాఖలో ఉన్న అధికారులు ఆయా శాఖలపై వచ్చే డేటాపై అనలిటిక్స్ ద్వారా సేవలను మెరుగుపరచాలని సీఎం సూచించారు. ఇదంతా బాగానే ఉన్న జూన్ 12 నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు సీఎం ప్రకటించడంతో అధికారుల గుండెల్లో ఇప్పటి నుంచే గుబులు రేగుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటనలకు వచ్చిన సమయంలో ప్రజలు నేరుగా అధికారులపై ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండటంతో వారి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు తాజాగా మరో హామీపై చేతులెత్తేసింది. నిరుపేదల ఇంటి జాగాలు ఇవ్వలేమని, ప్రభుత్వం వద్ద భూమి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ పర్యటనలో స్థానిక గిరిజనులకు ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. సీఎం తాజా ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకాన్ని అమలు చేస్తామని, ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంలో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షలు అందజేస్తామని మేనిఫెస్టోలోను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీల అమలును అటకెక్కించిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఇండ్ల జాగాలపై కూడా చేతులెత్తేశారు. సోమవారం అమరాబాద్ లో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక చెంచు మహిళలు గిరిజనులతో సీఎం ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు చెంచు మహిళలు మాట్లాడుతూ ఇండ్ల స్థలాలను కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నామని, ప్రభుత్వమే జాగాలు ఇప్పించి ఇండ్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఇండ్ల జాగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద భూమి లేదని తేల్చి చెప్పారు. ఇండ్ల జాగాలు మీరే చూసుకోవాలంటూ ఉచిత సలహానిచ్చారు. ముఖ్యమంత్రి సమాధానంతో చెంచు మహిళలు అవాక్కయ్యారు. అటు తర్వాత చెంచుల వరకు ప్రత్యేకంగా ఏదైనా పథకం ఏర్పాటు చేసి ఇండ్ల జాగాలు ఇచ్చే విషయం ఆలోచించాలని మంత్రి సీతక్కకు సూచించారు. ఇండ్ల జాగాలు కావాలంటే సీతక్కనే అడగాలని చెంచు మహిళలకు చెప్పారు. సీఎం తాజా వ్యాఖ్యలతో ఇండ్ల జాగాల పంపిణీ ముచ్చట కూడా ఉత్తదేనని తేలిపోయింది. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు.
మినీ అంగన్వాడీ కార్యకర్తలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా గుర్తించి వారికి పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొట్టి ప్రచారం చేసుకోవడం మినహా వారికి చేసిందేమీ లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తల సేవలను గుర్తించి వారిని అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేస్తూ 2023 సెప్టెంబర్లో జీవో ఇచ్చిందని, అయితే ఎన్నికల కోడ్ కారణంగా అది అమలు కాలేదని హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి సీతక్క ఇదే అంశంపై తొలి సంతకం చేశారని, డిసెంబర్ 17న జీవో కూడా ఇచ్చారని, కానీ అది పాత జీవోకు నకలేదని ఆరోపించారు. ఇక ప్రభుత్వం జనవరి 2024 నుంచి 3 నెలల పాటు 13,650 చొప్పున పెరిగిన వేతనం అందించి ఆ తర్వాత మళ్లీ వారి జీతాన్ని ఇక 7,800కి తగ్గించి పాత పద్ధతిలోనే చెల్లిస్తున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణమని, పెంచిన జీతాలు తగ్గించే సాంప్రదాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఎద్దేవా చేశారు. మే నెలకు సంబంధించి కేవలం 8 జిల్లాల్లోనే పెరిగిన వేతనాలు చెల్లించి మిగతా జిల్లాల వారిని విస్మరించడం అన్యాయమన్నారు. జనవరి 2024 నుంచి పెండింగ్ లో ఉన్న పూర్తి జీతాలను మినీ అంగన్వాడీలందరికీ వెంటనే చెల్లించాలని, అంగన్వాడీ కేంద్రాలుగా మారిన చోట హెల్పర్లను నియమించాలని, మే నెల జీతాలు అందని జిల్లాలు కూడా తక్షణమే పంపిణీ చేయాలని హరీష్ రావు తన లేఖలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న మహిళల కడుపు కొట్టడం సరికాదని హితవు పలికారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించిన క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామ నేపథ్యంలో కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలల పాటు పొడిగించింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేంద్రలను విచారించకుండానే కమిషన్ కు అందిన పత్రాల ఆధారంగా వారి పాత్రను అంచనా వేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్ మొదట భావించినట్లు సమాచారం. ఈ నెల 22వ తేదీ తర్వాత ఎప్పుడైనా నివేదిక సమర్పించవచ్చని కమిషన్ గతంలో సంకేతాలు కూడా ఇచ్చింది. అయితే ఒక వ్యక్తికి పైగా అభియోగాలు నమోదు చేసేటప్పుడు ఈ ఆరోపణలపై సదరు వ్యక్తి వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించాలనేది సహజ న్యాయ సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణకు ఆహ్వానించి ఆయన అభిప్రాయాలు, వివరణలు తీసుకున్న తర్వాతే ముందుకు సాగాలని కమిషన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమిషన్ విచారణ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బోజా జీవో జారీ చేశారు. త్వరలోనే కేసీఆర్ కు కమిషన్ సమన్లు పంపించే అవకాశాలున్నాయని, సమన్లు అందిన వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని కమిషన్ కోరవచ్చని సమాచారం. గతంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలపై విచారణ జరిపిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా కేసీఆర్ కు సమన్లు పంపింది. మీ మీద ఫలానా వ్యక్తులు ఆరోపణలు చేశారు, వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి మీరు అవకాశం ఇస్తున్నామంటూ ఈ సమన్లలో పేర్కొన్నారు. అయితే విచారణ పూర్తి కాకుండానే తనను దోషిగా ప్రకటించేలా జస్టిస్ నరసింహారెడ్డి ప్రకటనలు చేస్తున్నారు అంటూ కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వ్యవహార శైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేసి ఆయన విచారణ బాధ్యతల నుంచి తప్పించింది. తర్వాత విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ మదన్ భీమరావు లోకో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ నిర్మాణాలను సమర్థిస్తూ కేసీఆర్ రాసిన లేఖను ఆయన అభిప్రాయాలుగా పరిగణలోకి తీసుకున్నారు. ఈ పూర్వపు అనుభవాల నేపథ్యంలో జస్టిస్ ఘోష్ కమిషన్ మరింత జాగ్రత్తగా, పకడ్బందీగా వ్యవహరిస్తూ కేసీఆర్ కు తన వాదన వినిపించుకునే పూర్తి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ 16.85 కోట్లతో ఆధునీకరణకు పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ పద్మావతి రెడ్లకుంట లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలన చేస్తున్నారు. చిల్లకూరు మండలం నారాయణపురంలో 20 కోట్లతో నారాయణపురం నుండి బాలాజీనగర్ కు R&B డబుల్ రోడ్డు శంకుస్థాపన చేశారు. కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో 8 కోట్లతో తొగరాయి నుండి శీతల తండా వరకు R&W రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో 16 కోట్లతో కూచిపూడి నుండి తొగరాయి సబ్ స్టేషన్ వరకు R&B డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కోదాడ పట్నం బాలాజీనగర్ తండాలో 2.0 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 33 యాబ్లెక్ 11 KVA విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ ఇల్లు లేని అర్హులైన పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు నిర్మించేస్తామని హామీ ఇచ్చారు. మంజూరైన రేషన్ కార్డులను త్వరలో ఇచ్చే ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధంగా
సిద్ధంగా ఉండాలని కోరారు. రోడ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లందరూ త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేశారు. కోదాడ పట్టణంలో 16.85 కోట్ల రూపాయలతో బస్టాండ్ ఆంధ్ర తెలంగాణ బార్డర్ అయిన కోదాడలో అద్భుతంగా నిర్మించబోతున్న బస్టాండ్ను చూసే ప్రతి ఒక్కరు అభినందించాలన్నారు. నిద్ర చేయడానికి పొద్దున్న ఇవన్నీ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. కానీ మన ముఖ్యమంత్రి గారు వాటిని చాలా లేట్ అయ్యాక ఫోన్ చేసి వారి సొంత కాన్స్టిట్యున్సీలోనే వారు నిర్వహించే ప్రోగ్రామ్ కి సార్ ఉండాలి తప్పగా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి మళ్ళీ పనులు ఆగకుండా ప్రారంభోత్సవం చేస్తే మన పనులు మన రోడ్లు మనకు త్వరగా కాంట్రాక్టర్ వాళ్ళు మరి చేసిస్తారనే ఏకైక ఉద్దేశంతో మరి ఈ రోజు నేను వచ్చి ఆ ప్రోగ్రామ్ యథావిధిగా అన్ని రోడ్లు కూడా ప్రారంభోత్సవం చేసుకుంటూ వెళ్తున్నాను. మన నియోజకవర్గంలో మరి ఒక్క రోడ్డు ఇప్పుడే కూచిపూడి తొగర్రాయి రోడ్డు కూడా 12 కోట్లు తెచ్చి అక్కడ వేస్తున్నాం. ఇక్కడ 8 కోట్లు. మరి మీరందరూ కూడా వెయిట్ చేసి మరి సన్న బియ్యం కూడా మన ప్రియతమ నాయకుడు మీ అందరికి ఇస్తున్నారు. మీరందరూ తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అందరు హ్యాపీగా ఉన్నారా? అందరు ఫోన్ చేసుకుంటున్నారా? ఈ రోజు యాక్చువల్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తా అనుకున్నారు. రాత్రి హుజూర్నగర్లో ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు వారి నియోజకవర్గంలో ఏదో పెద్ద ప్రోగ్రామ్ ఉన్నది అని ఉత్తమ్ గారిని పిలిస్తే వారు పోవాల్సి వచ్చింది సడన్ గా. కాబట్టి వారి జాగాలో నేను వచ్చి మీ ఎమ్మెల్యేగా నేను ఇవన్నీ ప్రారంభం చేస్తున్నా. మళ్ళీ పోస్ట్పోన్ అయితే రోడ్లు మనకు జల్దీ అందవనే ఉద్దేశంతో ప్రారంభోత్సవం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరి మొన్న ఇండ్ల విషయం వచ్చింది. నేను అందరినీ లేని వారిని అందరినీ కూడా పేర్లు తీసుకుంటున్నాం. ఎవరు భయపడొద్దు. ఇండ్లు పేర్లు వచ్చినాయి రాలేదు అని కాదు. ఇది ఓన్లీ వెరిఫికేషన్. అంటే మీకు ఎవరికైతే ఇండ్లు ఉందా లేదా, సొంత జాగా ఉందా లేదా, ఇది కనుక్కోనికే పేర్లు అందరూ మన ప్రభుత్వ అధికారులు అందరూ తిరుగుతున్నారు. తర్వాత అదంతా ప్రక్రియ పూర్తయినాక మళ్ళీ మనము ఇండ్లు ఎవరెవరికి లేదు ఏందని కూర్చొని మనం గ్రామ సభ పెట్టుకుని చేసుకుందాం. ఓకేమా? జై హింద్. దేశం కోసం త్యాగాలు చేస్తున్న సైనికులకు వందనం. వారికి బాసటగా నిలుద్దాం. ప్రధాని మోదీకి అండగా నిలుద్దామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల ధ్వంసమే లక్ష్యంగా భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతాన్ని పురస్కరించుకుని సైనికులకు సంఘీభావంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తిరంగా యాత్రను నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర దేవాలయం నుంచి లాల్ కమాన్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని సంకేతాన్ని మన సైనికులు ప్రపంచ దేశాలకు తెలిపారన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా సైన్యం బార్డర్ మీద ఎన్ని గంటలు వెళ్తుందో మీకు తెలుసు. కనీసం మంచు కురుస్తున్నా, పక్కన బాంబులు వెళ్తున్నా కదలకుండా ఇటాలీలో ఉన్న మనం అందరం కూడా ఈ దేశం కోసం కంటం నింపుకొని శోషిస్తున్న మనం అందరం కూడా వాళ్ళు రోజు 28 గంటలు డ్యూటీ చేస్తారు. మనం 80 నిమిషాలు కూడా నిలబడలేకపోతా ఉన్నాం. గట్టిగా నిలబడుతుంది. పక్కన కోరుకుంటే ఓటర్లు ఛాయలు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా ఇక్కడికి వచ్చినాం. ఎట్లుండాలి? అంత కోట్ల రోజులు వలిగిపోయేంత ఆవేశంగా ఈ ర్యాలీ ముందుకు సాగింది. డ్రోన్లు తీసుకొచ్చి మన జనాలను చంపుతామని, మన సైనిక స్థావరాన్ని కూల్చుతామని కొంతమంది ముష్కరులు ప్రయత్నం చేస్తే దాటిని ఆ బార్డర్ డ్రోన్లు ఎక్కడికక్కడ కకాలికలం చేసినాం. ఏడికి వచ్చిన డ్రోన్ ని ఆడనే కూడగొట్టిరు. ఎవరు తయారు చేసినవన్నీ? 10 ఏళ్లలో ఈ దేశం స్వయం సమృద్ధి చెందాలని, నా దేశం ఎవరి మీద ఆధారపడద్దని, దేనికైనా గుండు సూది దగ్గర నుంచి మొదలుకుంటే తిరంగి దాకా ప్రతిదీ గంట మీద తయారు కావాలని మేక్ ఇన్ ఇండియా నరేంద్ర మోడీ అంటే కొన్ని కుక్కలు మొలిగినాయి. ఈ దేశంలో ఏం తయారైతాయి? అన్ని చైనాకి వస్తాయని మొలిగింది. చైనా విమానాలని కూల్చినవా కూల్చలేదా? ఎక్కువ కూలిందా లేదా? ఎవరు గట్టిగా నిలబడ్డారు? మనం నిలబడ్డాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిలబడింది. మేక్ ఇన్ ఇండియా తయారైంది. ఇంకా గర్వంగా చెప్పాలంటే మరి భాగ్యనగరంలో సైంటిస్టులు తయారు చేసినటువంటి క్షిపణులు పాకిస్తాన్, చైనా ఇంకా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి క్షిపణులని ఎక్కడికక్కడ ఊరిస్తుంటే
రేవంత్ రెడ్డి ఎన్నడూ మహిళలకు కోటీశ్వరులను చేస్తాడు. ఒకసారి నమ్మి మోసపోయింది చాలు. రేవంత్ రెడ్డిని నమ్మి ఇంకెవరు ఓటు వేయరు. కేసీఆర్ సన్నబియ్యం ఇస్తే ఇక సగం నూకలు సగబియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడుతున్నారు మహిళలు. కొత్త పింఛన్ అని పెట్టినాం, ఆ కొత్త పింఛన్ ఇస్తలేడు. వీడికి 2 సార్లు పెట్టినాం, 2 సార్లు ఇస్తలేడు. అవి అత్తలేడు. మహిళలు కోటేశ్వరాలు చేస్తాడు. వాడేనాడు చేస్తాడు బిడ్డ, ఇంకా ఉన్నది లేదు గుంజుకొని తింటాడు. అంతే. అందరూ దొంగ దొంగ అంటారు. దొంగే మరి. ఎందుకట్లా? దొంగ కాకపోతే బస్ ఎక్కితే పైసలు పోతే తిరిగి కూర్చున్నాం. ఇప్పుడు వేసి సర్తారు బలం ఉన్నోళ్ళు. బలం నెలలో కింద పడతాను. అవునా? ఏం చేస్తాం మరి నెలకు 6,000 7,000 మిగులుతాడు మీకు. ఎందుకు అని మిగులు పాడబడా దెబ్బలు పడి మళ్ళా దవాఖాన పోతే మళ్ళీ 5,000 కానీ బట్టి ఏమిటికి 6,000 మిగులు. మరి పడుతూ కొడుతుర్రు, సదనైన వాళ్ళు కొడుతుర్రు, నూకేస్తారు. నూకేసే వరకు దిప్పుకు అంటే ఏం చేస్తాం. రేవంత్ రెడ్డి వచ్చినాక గ్యాస్ 500 కొత్త మాకైతే ఎత్తలేదు ఈ వరకు. తులం బంగారం ఆయన బంగారం మీద మన్వయ ఇంకా తులం ఇస్తాడా? ఇంకా అప్పుడన్నా 1,16,000 ఏమో వచ్చినాయి. అయితే ఇప్పుడు ఇంకో మాట అంటాడు, నేను మహిళల్ని కోటీశ్వరాలు చేస్తా, వాళ్ళు నాకు అంటాడు. ఓట్లు వేస్తారా మీ మహిళలు అట? వానికి వేసే బదులు పురాగా మొత్తం ఊకోవాలి. వానికి ఓటేద్దు, వానికి గెలిపియాలి. మరి ఆయన ధీమా చెప్తాడు, మహిళలు ఓటేస్తే సార్ మళ్ళా గెలుతా నేను అంటాడు. గెలవనితి ఎవడెత్తడో ఎవతెత్తదో ఎవ్వలేయరానికి. అంతేనా? ఎవ్వలేయరు. గ్యాస్ కి ఎంత కట్టుకుంటాను? 960. మరి ఫ్రీ కరెంట్ వస్తుందా? ఏం లేదు. మరి ఏం చేసినమ్మా రేవంత్ రెడ్డి? ఏం చేయలేమని చేసులు పాడుగానే ఉన్నది ఓడగొడతాడు. పింఛన్ లేస్తాడు, ఏడుతుర్రు పింఛన్ ఉన్నోళ్ళు. లేనోళ్ళు లేకెడతానో ఉన్నోళ్ళు ఏత్తలేరు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి గట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద 58.8 కిలోల పొడి గంజాయి పట్టివేత. ఒరిస్సా నుండి ఆదిలాబాద్ టు పూణే తరలించేందుకు 5 వ్యక్తులు బ్రిజాకార్లు తరలిస్తుండగా ఓఆర్ఆర్ గట్కేసర్ వద్ద పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు 5 వ్యక్తులు అరెస్ట్. 58.8 కిలోల పొడి గంజాయి, 5 మొబైల్ ఫోన్లు బ్రిజాకార్ స్వాధీనం. పరారులో ఒరిస్సా నుండి గంజాయి సరఫరా చేసే సునీల్, ఇక జెన్నే, పూణేలో స్వీకరించే అభిషేక్ వ్యక్తి ఉన్నారు. ఈ సందర్భంగా నార్పల్లిలోని గట్కేసర్ ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథ మాట్లాడుతూ ఒరిస్సాలోని సునీల్ జెన్నే నుండి 29 బండిల్ పొడి గంజాయి కేజీకి 1,900 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. వీటిని కిలోకి 5,000 రూపాయల చొప్పున అమ్మకాలు చేపడతారు. ఒరిస్సా నుండి బ్రిజాకార్లో 5 వ్యక్తులు బయలుదేరిన గట్కేసర్ మీదుగా ఆదిలాబాద్ కు పూణేకు తరలించే ప్లాన్ వేసుకున్నారు. Excise Superintendent Naveen and Assistant Excise Superintendent Mukund Reddy, SHO Gatkesar Excise Ravi and Sub Inspectors and staff, and the same time press and electronic media మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్. 19/5/2025 నాడు సుమారు 7 గంటలకి మాకు విశ్వసనీయమైన సమాచారం మేరకు శ్రీ నవీన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్కాజ్గిరి గారి ఆదేశాల మేరకు ముకుంద్ రెడ్డి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండ్ హిజ్ టీమ్ స్టేషన్ హౌస్ ఆఫీస్ గట్కేసర్ ఎక్సైజ్ ప్రొసీడెడ్ టు నియర్ ఫారెస్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ టోల్ ప్లాజా గట్కేసర్ దగ్గర విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ రూట్ వాచ్ చేస్తూ అక్కడి నుంచి ఒక కారు వెహికల్ నెంబర్ KA 39M 2162 గల బ్రెజా కార్ ను వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానాస్పదంగా విశ్వసనీయ సమాచారం కూడా ఉండడము చెక్ చేయగా అందులో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి గోవింద్ తప్సలే సన్ ఆఫ్ జనార్దన్ ఏజ్ 36, హౌస్ నెంబర్ 1-10 శంషేర్పూర్ వాడి బల్కి జైగన్ బీదర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక. అదేవిధంగా A2 రెండో పర్సన్ గజానంద్ సన్ ఆఫ్ దేవుడ ఏజ్ 21 years సేమ్ రెసిడెన్స్. థర్డ్ అక్యూజ్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మనాథ్ తెలిపారు. రాయలసీమలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉష్ణోగ్రతలు 38 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్ల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. హోర్డింగ్స్, చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల దగ్గర నిల్చోవద్దని సూచించారు. పిడుగులతో కూడిన భారీ
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోనంకి కూర్మనాథ్ అన్నారు. 20వ తేదీన తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మే 21న బుధవారం అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రోనంకి కూర్మనాథ్ వెల్లడించారు. స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. అమెరికా రేటింగ్ను తగ్గిస్తూ మూడీస్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో పాటు ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఒక దశలో 82,000 పాయింట్ల దిగువకు పడిపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 271.17 పాయింట్లు నష్టపోయి 82,559.42 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 74.35 పాయింట్లు కోల్పోయి 24,945.45 వద్ద స్థిరపడింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన సూచీలు చివరి వరకు బేరిష్ ట్రెండ్ను కొనసాగించాయి. మధ్యాహ్నం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2025లో లక్నో బౌలర్ దిగ్వేష్ రాథీ హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మకు జరిమానా పడింది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఆ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. అభిషేక్ అవుట్ అయిన సమయంలో దిగ్వేష్ తమ సిగ్నేచర్ స్టైల్ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఆ టైంలో అభిషేక్, దిగ్వేష్ మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్లో ఫీల్డర్ ఆ ఇద్దరిని డిమెరిట్ పాయింట్ కూడా జతకూడింది. చేంజింగ్ సమయంలో 8వ ఓవర్లో అభిషేక్ భారీ షాట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ లభించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బైడెన్ క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యంపై ట్రంప్ ప్రశ్నలు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమన్న ట్రంప్. పెరుగుతున్న కరోనా కేసులతో భారత్లో ఆందోళన. నిన్నటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కేసులు. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. అధికారుల గుండెల్లో గుబులు. నిరుపేదలకు ఇంటి జాగా ఇవ్వలేం. మరో హామీపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెన్షనర్ జీతాలు తగ్గించే సాంప్రదాయానికి కాంగ్రెస్ తెరలేపింది. మినీ అంగన్వాడీ కార్యకర్తలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా గుర్తించాలన్న హరీష్ రావు. కాళేశ్వరం దర్యాప్తులో మలుపు. మాజీ సీఎం కేసీఆర్ విచారణకు రంగం సిద్ధం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.